లోకల్ న్యూస్ కి స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి ఆ ఆంధ్రజ్యోతి ఊరిస్తున్న మార్కెట్ కమిటీలు పెండింగ్ లో 7 పాలక వర్గాల నియామకాలు రిజర్వేషన్ల ప్రక్రియమే చైర్మన్ పదవులు నెల రోజుల్లో నియామకాలకు కసరత్తు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగుల ఆశీస్సుల కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గాలను నియమించాలని మంత్రి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పాలక వర్గాల నియామకాలు జరుగుతున్నాయి. పెద్దపల్లి, సుల్తాన్బాద్, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, మంతని, కమాన్పూర్, రామగుండం, ధర్మారంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించి నూతన విధానాలను తీసుకొచ్చింది. చైర్మన్ల నియమనాలకు రిజర్వేషన్ల ప్రక్రియ చేసింది. 2022లో 2 ఏళ్లకు కాల పరిమితిని పెంచడం గమనార్హం. పదవీ కాలం ఏడాది ఉన్న వాళ్లకు 6 నెలల చొప్పున పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అప్పటి వరకు ఉన్న మార్కెట్ కమిటీలన్నింటినీ రద్దు చేసింది. ఈ పదవులపై అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ నాయకులు ఆశలు పెంచుకున్నారు. ఇకపోతే నేతల చుట్టూ ప్రదక్షిణాలు పోటీ పడతా ఉన్నది. ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపల్లి మార్కెట్ కమిటీని ఎస్సీ సామాజిక వర్గానికి, సుల్తాన్బాద్ మార్కెట్ కమిటీ జనరల్ కేటగిరీకి, జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి, కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కు, ధర్మారం మార్కెట్ కమిటీ ఎస్టీలకు, మంతని మార్కెట్ కమిటీ జనరల్ కు, కమాన్పూర్ మార్కెట్ కమిటీ జనరల్ కు, రామగుండం చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి. ఈ దఫా ప్రత్యేకించి మహిళలకు రిజర్వేషన్ దక్కలేదు. జనరల్ కేటగిరీలో పురుషులకు కానీ మహిళలకు కానీ చైర్మన్ పదవిని ఇవ్వచ్చు. ధర్మారం కమిటీ పాలక వర్గాన్ని నియమించగా ఇంకా 7 మార్కెట్లకు పాలక కమిటీలను నియమించాల్సింది. ఇందుకు సంబంధించి సుల్తాన్బాద్ నుంచి దామోదర్ రావు, మినుపాల ప్రకాష్ రావు, అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్ చైర్మన్ పదవులను ఆశిస్తా ఉన్నారు. కాల్వ శ్రీరాంపూర్ నుంచి రామిడి తిరుపతి రెడ్డి, జిన్నా రామచంద్రారెడ్డి, కాసర్ల మల్లయ్య, సబ్బాని రాయమల్లు, ఎండి మునీర్, ఎండి సజ్జు, దొనికెన మొగిలి, ఓరుగంటి కొమరయ్య గౌడ్ ఆశిస్తా ఉన్నారు. జూలపల్లి నుండి గండు సంజీవ్, బొజ్జా శ్రీనివాస్, పొట్యాల శంకర్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. జనరల్ స్థానంలో ఇతర వర్గాలకు అవకాశం ఉన్నప్పటికీ ఆయా వర్గాలకే చైర్మన్ పదవులు కట్టబెట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇకపోతే మంతని నియోజకవర్గం నుంచి శశిభూషణ్ కాచే, ఉప్పట్ల శ్రీనివాస్, సంతోషిని, ముస్కుల సురేందర్ రెడ్డి, మూల పురుషోత్తం రెడ్డి, మూల సరోజన ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అదే విధంగా కమాన్పూర్, ఉమ్మడి కమాన్పూర్ మండలానికి సంబంధించి తొట్ల తిరుపతి యాదవ్, గంట వెంకటరమణారెడ్డి, అదే విధంగా ఇనుగంటి భాస్కర్ రావు, ఫీట్ల గోపాల్, ఇనుగంటి రామారావు, కోలేటి మారుతి, వైనాల రాజు మార్కెట్ కమిటీ రేసులో ఉన్నట్టుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉన్నది. రామగుండం మార్కెట్ చైర్మన్ కమిటీకి ఉర్మెట్ల రాజలింగం, వేర్ముల రాజ్ కుమార్ తదితరులు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. పదవులు ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెల రోజుల్లోపే మార్కెట్ కమిటీ పాలక వర్గాలను నియమించేందుకు మంత్రి, 2 ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తా ఉన్నట్టుగా మా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఏదైతే త్వరలో మార్కెట్ కమిటీలకు దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దాదాపుగా 10-15 రోజుల లోపటినే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం జరగబోతున్నట్టుగా దానికి సంబంధించి ఆశావాహుల పేర్లను ఆంధ్రజ్యోతి సూచనప్రాయంగా వెల్లడించడం జరిగింది. ఇకపోతే ఏందో కొత్త దుకాణం పెట్టిండుగా బీసీ ఐక్యతతోనే భవిష్యత్ తరాలకు మేలు 20న విజయవంతం చేయాలని పుట్ట మధుకర్ అన్నారు. ఏంది బీసీలంతా సమిష్టిగా ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఈ క్రమంలో బీసీ సదస్సు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కుల సంఘాలు, రాజకీయ సంఘాలు కాకుండా కేవలం బీసీ సదస్సుతో ఏర్పాటు చేస్తామన్నారు. కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, పార్టీలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు హాజరు కావాలని అన్నారు. ఆనాడు బీపీ మండల్ కమిషన్ అయితే బీసీ కులన జరగాలని అందరికీ ముందుకు వచ్చారని, ముఖ్యంగా బీసీ నాయకులు సైతం కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్నారని, వారి కోసం పనిచేస్తామని
బీసీ ఐక్యతను చాటి చెప్పాలని ఈ నెల 20న నిర్వహించే బీసీ సదస్సును జిల్లాలోని బీసీలంతా విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌశికరి, రఘువీర్ సింగ్, గంటారాములు, శీలారు పర్వతాలు, దాసరి ఉష, మారం తిరుపతి యాదవ్, నల్లవెల్లి శంకర్, పూదర్ సత్యనారాయణ, ఏగోలపు శంకర్, బల్లబత్తుల నారాయణ, శంకర్లాల్, నూనెటి సంపత్, కలవర్తి శ్రీనివాసు, వివేక్ పటేల్. ఎప్పుడు తన ఉనికి కోల్పోతాడో, తన ఉనికి కోల్పోయిన ప్రతి సందర్భంలోనూ నిమ్న జాతి బిడ్డలతోటి ఆడుకోవడం ఏదైతే అధికార దర్పానికి అలవాటు పడిన వ్యక్తులకు అలవాటు. కేసీఆర్ ఇదే పంతాలు. ఎప్పుడెప్పుడా తన ఉనికి ప్రభావం కోల్పోయిన ప్రతి క్షణం ఉద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణ కాంక్ష పేరుతోటి అమరులను చేసిండు. మొన్న కూడా తన ప్రభావం మసకబారడంతో కేటీఆర్ సైతం 50,000 మందితోటి వచ్చి పంపులు రన్ చేస్తామన్నారు ఊరికే, కానీ విహారయాత్ర చేయడం తప్ప ఏముండదు. ఇక్కడ మంతనే నియోజకవర్గంలో కూడా తన ఉనికి కోల్పోతున్న సమయంలో గుండా రాజరాజుకు సంబంధించి ఆత్మహత్య కారకులు ఎవరు? తన ఉనికి కోల్పోతున్న సమయంలో వామన్ రావు దంపతులకు సంబంధించిన హత్యకు సంబంధించిన కారకులు ఎవరు? తన ఉనికి కోల్పోతున్న సమయంలో బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఎవరు? అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అని చెప్తా ఉన్నటువంటి బీసీల ఐక్యత కోసం మేమంతా సిద్ధంగానే ఉన్నాం. బీసీల ఐక్యత కోసం పెద్దపల్లి జిల్లా వాసులంతా సిద్ధంగానే ఉన్నాం. కానీ అన్ని కులాలు రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్నారు కదా, మరి నీదే ఏ పార్టీ అయ్యా? గంటారాములు నీదే పార్టీ, కౌశికారి నీదే పార్టీ, రఘువీర్ సింగ్ నీదే పార్టీ, దాసరి ఉష నీదే పార్టీ, కౌశికారి దే పార్టీ, పుట్టమ దే పార్టీ, రఘువీర్ సింగ్ దే పార్టీ, గంటారాములు దే పార్టీ, శీలార పర్వతాలు దే పార్టీ, దాసరి ఉష దే పార్టీ, నల్లవెల్లి శంకర్ అంటే ఒక పూదరి సత్యనారాయణ దే పార్టీ, ఏగోలపు శంకర్ దేవుడు దే పార్టీ. వీళ్ళంతా ఏ పార్టీ నాయకులయ్యా? ఏ పార్టీ నాయకులు? మళ్ళోడి బీసీ ముసుగులో మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. కారణం నేను చెప్తా పాటు దీని వెనుకున్న కారణం అంతా మంతనే నియోజకవర్గంలో మసక బారిపోయిన బీఆర్ఎస్ చరిత్ర. రెండో ఆప్షన్ వచ్చేసరికి మంతనే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బీజేపీ వైపు చూస్తున్న ఆరాటం. రాబోయే రోజుల్లో ఈ బ్యాచ్ బీజేపీకి వెళ్ళడాని కోసం బీసీ అన్న నినాదంతో ఎంతో కొంతమందిని సమీకరించాలన్న ఆలోచనతో మాత్రమే ఈ బీసీ నినాదం నడుస్తా ఉన్నది. బీసీల కోసం కొట్లాడేటోడివి అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో నువ్వు నాయకత్వం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ నాయకత్వం? ఓసీ నాయకత్వం కదా. మరి ఆ ఓసీ నాయకత్వాన్ని ఎందుకు నువ్వు ఎదిరించలేదు? బీసీకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎందుకు కొట్లాడలేదు? బీసీలపై ప్రేమున్నోడివి అయితే నీ ఇంట్లోనే నువ్వు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఇంట్లో మరో బీసీ బిడ్డకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇవ్వకుండా మీ సతీమణికే ఎందుకు అవకాశాన్ని కల్పించినవు? మీ ఇంట్లోనే 2 పదవులు ఎందుకున్నాయి? నీ చుట్టూ ఉన్న బీసీలల్లా ఎంతమందికి నువ్వు ఇల్లు కట్టించినవు? నీ చుట్టూ ఉన్న బీసీ బిడ్డలల్లా ఎంతమంది ఎదగనీకి నువ్వు అవకాశాన్ని కల్పించినవు? ఏ బీసీ బిడ్డను నువ్వు ఈ ప్రాంతంలో ఎదగనిచ్చినవు? ఏ బీసీ బిడ్డకు నువ్వు రాజ్యాధికారం కల్పించినవు? కమాన్పూర్ మండలమే కానీ, ముత్తారం మండలమే కానీ, రామగిరి మండలాలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డలల్లా ఎంతమంది బీసీ బిడ్డలకు నువ్వు అవకాశం కల్పించినవు? నీ చుట్టూ ఉన్న బీసీ బిడ్డలల్లా ఆర్థికంగా బాగుపడ్డ ఒక్క బీసీ బిడ్డను చూపించు. బీసీల నినాదం కోసం, బీసీల ఐక్యమత్యం కోసం మేము కూడా పోరాటం చేస్తాం. బీసీలకు సమసమాజ స్థాపన కావాలి, బీసీలకు రాజ్యం కావాలి, బీసీలు రాజ్యాధికారం ఉండాలని కొట్లాడడం వల్ల అందరం సంతోషిస్తాం, అందరం దానికి చేయూతనిస్తాం. కానీ నీ కుటుంబం కోసం, నీ కుటుంబ పదవుల కోసం, నీ కుటుంబ ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం బీసీ ముసుగుతోటి వస్తే ఎవరం మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యము. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు అన్నారు. ఇందులో ఏడ ఉన్నారు? ఆలీబాబా అరడజన్ దొంగలు, బీసీల పేరుతోటి కొత్త దుకాణం. ఏడ నడుస్తా ఉన్నది బీసీల రాజ్యం? ఎందుకు బీసీలు అన్నప్పుడు అన్ని వర్గాలకు సంబంధించిన వారిని తీసుకోకుండా
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులనే ఎందుకు ముందు వరుసలో ఉంచిర్రు కాబట్టి మంతని నియోజకవర్గంలో మాజీ జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్టా మధు నువ్వే బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటావు, నువ్వే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటావు, నువ్వే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ గా ఉంటావు, నీ సతీమనే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఉంటది. ఇంకా మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? బీసీలకు ఏడ నువ్వు ఎదగనిచ్చింది? ఏ బీసీకి ఇల్లు కట్టించినవు? ఏ బీసీకి కొత్త పదవి ఇచ్చినావు? ఏ బీసీకి అవకాశం కల్పించినవు? నీ ఇంట్లోనే బీసీ పదవులు ఉంటే నీ ఇంట్లోనే 4 పదవులు ఉంచుకోబడతా అంటివి. మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి దుకాణాలు బంద్ చేయాలి. ఇలా మంత్రిని పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు సాటి మనిషి నువ్వు చేస్తున్న చర్యలను నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. నీ ఉన్నతి కోసం బీసీ అనే కొత్త తెర తీసుకురావద్దు. నువ్వు సేవ చెయ్యి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నందుకు ప్రజల పక్షాన పోరాటం చేయి, అభివృద్ధి పనుల కోసం ఫైటింగ్ చేయి, ప్రజలను మేల్కొల్పు. కానీ నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు బీజేపీలోకి వెళ్ళడం కోసం, ఓ కొత్త రాజకీయ తతంగాన్ని తయారు చేసుకోని కోసం కొత్త డ్రామాలు వేయద్దు అని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. సీజనల్ వ్యాధులు వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు. నీరుకుల్లా, గట్టేపల్లి ఇసుక రీచ్ల ఏర్పాటు, అప్రోచ్ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సుల్తాన్ బాగ్, కోయశ్రీ సుల్తాన్ బాగ్ మంచినీటి బావిని పరిశీలిస్తున్న కలెక్టర్ గారు. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్ చేయండి, పెద్ద ఎత్తున మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులు సూచించారు. సంరక్షణ చేయాలని అన్నారు. సుల్తాన్బాద్ మండలంలోని మానేరు పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో కొత్తగా ప్రభుత్వం ఇసుక రీచ్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో భాగంగా నిర్కుల గ్రామం, గట్టెపల్లి, మానేరు వాగులను ఇసుక రీచ్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. అప్రోచ్ రోడ్ల నుంచి ఇసుక రీచ్ల నుంచి ఇసుక రవాణా కోసం, అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 8వ వార్డు అశోక్ నగర్ లో ఉన్న మంచినీటి బావిలో మురికి నీరు, వరద నీరు కలుస్తుందని పలువురు స్థానికులు తెలిపారు. కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీరాజం వాళ్ళు బావి వద్దకు తీసుకెళ్లి బావి నీటి పరిశీలించారు. బావిలో నీరు కొంత రంగు మాడటం, కలుషిత నీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని చైర్పర్సన్ కు కలెక్టర్ సూచించారు. సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని చైర్పర్సన్ తెలిపారు. సుల్తాన్బాద్ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సూచించారు. పెద్దబంకూరులో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గారు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ కూడా కమాన్పూర్ మండలంలో మంచాన పట్టిన కమాన్పూర్ అన్న వ్యవస్థగా నడుస్తా ఉంది. కమాన్పూర్ మండలంలోని ఏఎన్ఎం ఆశా వర్కర్లను, కమాన్పూర్ పేజ్కి సంబంధించిన డాక్టర్లను కొంచెం నిద్రమత్తు నుంచి లేపాల్సిన అవసరం ఉన్నది సార్. మీరు మరొక మారు కమాన్పూర్ మండలాన్ని ప్రత్యేకంగా విజిట్ చేయాలని కమాన్పూర్ మండల ప్రాంత ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం సార్.